రెండు వెహికల్స్ కార్లు కూడా లేవు పర్మిషన్లు. రెండు కార్లు కూడా పర్మిషన్. ఇంద్రకీలాద్రిలో 7వ రోజు భాగంగా సోమవారం మూలా నక్షత్రం నందు అమ్మవారు సరస్వతి అవతారంలో భక్తులందరికీ దర్శనమిచ్చారు. కావున సుమారు మధ్యాహ్నం 1:30 టయానికే 1,00,000 మంది దాటారు భక్తులు. ఇప్పుడు టైం 9 గంటలు దాటింది. భక్తులు 2.5 లక్షలు దాటే అవకాశం ఉంది. ఇంకా చాలా మంది సుమారు 1,00,000 మంది భక్తుల దాకా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. కావున భక్తులందరికీ సదుపాయార్థం కూడా మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పాలు, తినడానికి పులిహోర, చక్కెర పొంగలి వంటివి పంచుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని కలెక్టర్ గారైనటువంటి లక్ష్మీషా గారు మరియు ఆలయ బృందం అందరూ కూడా రకరకాలైన పదార్థాలతో భక్తుల ఆకలిని తీర్చడానికి, చిన్నపిల్లల ఇబ్బందులు తీర్చడానికి చూస్తున్నారు. ఇంకా భక్తులు కూడా ఉండే కొన్ని క్రౌడ్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. పెరిగే ప్రసక్తిలో ఆలయం ఎంత క్రౌడ్ పెరిగినా కానీ దానికి సరితగ్గ ప్రసాదాలను పంచుతున్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది కూడా పడకూడదని చెప్పి తెలియజేస్తున్నారు. T9 న్యూస్ విజయవాడ. ఇప్పుడున్న పరిస్థితులు పైకి పంపలేదు జరగాల. చూడండి అటువంటి ఎవరు అనంతా రాబట్టి ఆ పడగండి ముందు బాబు అడిగి చెప్పాలండి బాబు. బాబు ఎందుకు పంపించాలి? ఏ పంపలేదు. వెహికల్ పంపొద్దు. ఏ వెహికల్ కూడా పంపొద్దు. ఏ వెహికల్ కూడా పంపుతాను అన్నారు పైనుంచి. కావాలి బాబు అందరు పట్టణం ఎవరా ఏంటి అంతమంది పంపుకోవడం నిలబెట్టి నిలబెట్టి పంపించేస్తారు. కింద పంపించే